ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల సరైన రూట్లో రాజకీయం ఇప్పుడు చేస్తున్నారు. ఆమెలో ఇప్పుడు అసలైన ఫైర్ బయటకు వస్తుంది. అది ఎవరిని టార్గెట్ చేయాలో వారిని చేస్తుంది. గత ఏడాది తెలంగాణలో తన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధినేత్రిగా బాధ్యతలు తీసుకున్న షర్మిల అల్లా జగన్ని లక్ష్యంగా చేసి రాజకీయ రక్తి కట్టించారు. అప్పటికి జగన్ ఏపీ సీఎంగా ఉండడంతో షర్మిల రాజకీయం బాగా పండింది. అయితే అది కాంగ్రెస్కి కానీ ఆమెకు కానీ విషమెత్తు కూడా ఉపయోగపడకపోగా అప్పటికే బాగా పుంజుకున్న టీడీపీ కూటమికి మరింతగా యాడ్ అయింది. దాంతో ఏపీలో దారుణమైన ఫలితాలను వైసీపీ చవిచూసింది. మరీ ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్స్గా చెప్పబడే రాయలసీమలో ఆ పార్టీ జాతకం తలకిందులుగా అయింది. ఇక ఏపీలో కేవలం 18 అసెంబ్లీ సీట్లు కూడా దక్కించుకుని ప్రతిపక్ష స్థానం కూడా సాధించలేని నిస్సహాయ స్థితిలో వైసీపీ వచ్చింది. అంటే దాని వెనుక షర్మిల ఎఫెక్ట్ చాలానే ఉంది అన్న విషయాలు ఉన్నాయి. రాయలసీమలో తక్కువ మార్జిన్తో చాలా సీట్లపై వైసీపీ కోల్పోవడం అంటే ఆయా ఓట్లు చీలిక వెనుక షర్మిల ఉందని కూడా చెప్పుకున్నారు. అలా ఎన్నికలు ముగిసిన ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా సరే షర్మిల అనే టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. ఆమె ఏ అంశం మీద మాట్లాడినా అధికారంలో ఉన్న టీడీపీ కూటమిని తమలపాకుతో కూడుతూ వైసీపీని మాత్రం తలుపు చెక్కతో కొట్టారు. దాంతో ఆమె కూటమిని అనుకూలంగా అన్నభావం ఏర్పడింది. దానినే వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అది కాస్త కాంగ్రెస్లో ఆమె పట్ల కొంత వ్యతిరేకత రావడానికి కారణం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా షర్మిల రూట్ మార్చారు. పొలిటికల్గా తన స్టాండ్ ఏంటి అన్నది చెప్పేశారు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఫిలాసఫీని ఆమె ఏపీలో అమలు చేస్తున్నారు. దాంతో జగన్ మీద విమర్శలు తగ్గిపోయాయి. అదే సమయంలో కూటమి ఆమె గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. దానికి మించి మోడీకి ఆమె నేరుగా ఢీ కొడుతున్నారు. వాక్స్ చట్ట సవరణ విషయంలో ఆమె మోడీని ఆయన ప్రభుత్వ విధానాలను పూర్తిగా తప్పుబట్టారు. ఏపీ నుంచి అంత గట్టిగా వాయిస్ వినిపించి మైనారిటీలకు అండగా నిలిపిన పార్టీగా కాంగ్రెస్ని ముందుంచారు. ఆ తర్వాత కాశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగితే అందరూ పలు విధాలుగా రియాక్ట్ అయ్యారు. షర్మిల మాత్రం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని మోడీ మీద విరుచుకుపడ్డారు. కేంద్ర నిఘా సంస్థలు అన్ని ప్రతిపక్షాల మీదనే పనిచేస్తాయని, అందుకే సరిహద్దులో ఈ ఘోరాలు అని ఘాటైన పదజాలంతో విమర్శించారు. ఇంకోవైపు చూస్తే కనుక అమరావతి మోడీ టూర్ మీద అసలు సిసలు విపక్ష పాత్రలు షర్మిల పోషించారు. ఏపీ రాజధానికి మోడీ ఏమిచ్చారు అని సూటిగా నిలదీశారు. 2015లో అమరావతికి వచ్చిన మోడీ జనం నోట్లో మట్టి కొట్టారని, ఈసారి వారి ముఖాన సున్నం కొట్టారని షర్మిల పేల్చిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె ఎంతో డేరింగ్గా మోడీ మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీకి మోడీ ఏమిచ్చారు అని ఆమె అడుగుతున్న తీరు సగటు జనాలలో ఉన్న ప్రశ్న కాబట్టి బాగా రీచ్ అవుతుంది. అంతేకాదు ఆమె మోడీ ప్రభుత్వ విధానాలను ఏపీ నుంచి పూర్తిగా ఎండగడుతూ యాంటీ మోడీ పాలిటిక్స్లో ఫ్లోర్ ఫ్రంట్లో ఉంటున్నారు. అదే ఏపీలో పెద్ద పార్టీ ప్రతిపక్షంలో మేమే ఉన్నామని చెప్పుకునే వైసీపీ తీరు చూస్తే రాజకీయ ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేదని అంటున్నారు. మోడీని విమర్శించేందుకు కూడా వైసీపీ ఆలోచిస్తుంది అన్న సంకేతాలే ఇస్తున్నారు. మోడీ ఏపీకి ఏమీ చేయలేకపోయినా ఇదేమిటి అని ప్రశ్నించేందుకు వైసీపీ సిద్ధంగా లేదని అంటున్నారు. కానీ షర్మిల మాత్రం మోడీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్కి ఏపీలో ఎంతో కొంత ఉపయోగపడవచ్చు అని అంటున్నారు. ఇదే రీతిన షర్మిల ఏపీలో అధికార పార్టీ కేంద్రంలో మోడీ సర్కార్ని టార్గెట్ చేస్తుంటే ప్రజా సమస్యలను ప్రస్తావించే కనుక కాంగ్రెస్ నెమ్మదిగా లేచి కూర్చునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. వైసీపీ పరిధిలో పరిమితులు పెట్టుకుని చేసే రాజకీయాల కంటే ఏం జంకు గొంకు లేకుండా చెల్లెమ్మ చేస్తున్న దూకుడు ఎంతో బెటర్ అన్న మాట వినిపిస్తుంది.